రాష్ట్రాలను అకాల వర్షాలు వదలడం లేదు. రాత్రి తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి దెబ్బతింది. తెలంగాణలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబర్పేటలో భారీ వర్షం పడడంతో మూసరాంబాగ్ బ్రిడ్జిపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక రోడ్లపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ చెప్పింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఉత్తర కోస్తా, రాయలసీమలోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఏపీలో రానున్న 3 రోజుల పాటు చెదురుమదురు వర్షాలు పడతాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలోని అల్లూరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో అండమాన్ నుంచి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉన్నది. ఇక మాన్సూన్ లేదా నైరుతి ఋతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల నుంచి కదులుతూ ఉన్నాయి. ఇవి రాగల 2-3 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నది.
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వదలడం లేదు. రాత్రి తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి దెబ్బతింది.